చాలా చోట్ల హనుమంతుడి విగ్రహం ఇలా సింధూరంతో ఎర్రగా ఉంటుంది. దాని వెనుక ఉన్న ఒకే ఒక రీజన్ శ్రీరాముడి మీద భక్తి. అయోధ్యలో శ్రీరాముడి రాజ్యాభిషేకం తర్వాత ఒకరోజు సీతాదేవి సింధూరంతో తన నుదుటిపై బొట్టు పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు చూసి సందేహంతో చాలా వినయంగా, అమ్మ ఎందుకని మీరు సింధూరం పెట్టుకుంటారు అని అడిగాడు. అప్పుడు సీతామాత నవ్వుతూ, హనుమ, ఈ సింధూరం వల్ల నా స్వామి శ్రీరాముడు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శుభం పొందుతాడు అని చెప్పింది. దాంతో కొంచెం పెట్టుకుంటేనే స్వామికి శుభం కలుగుతుంది అంటే నా శరీరం మొత్తం సింధూరం పూసుకుంటే నా స్వామికి ఎంత గొప్ప మంచి జరుగుతుంది అని హనుమాన్ ఆలోచించాడు. అంతే, ఒక్క క్షణం ఆలోచించకుండా హనుమంతుడు సింధూరం తన శరీరం మొత్తం పూసుకుంటాడు. తన భక్తి చూసిన శ్రీరాముడు, హనుమ, నీ భక్తి అనన్యమైనది, నిన్ను దర్శించిన వాళ్ళకి బలం, ధైర్యం, విజయం ఖచ్చితంగా లభిస్తాయని వరమిచ్చాడు. అందుకే చాలా చోట్ల మనం సింధూర హనుమంతుడిని చూస్తాం. అందుకే ఎక్కడైతే సింధూర హనుమాన్ ఉంటాడో అక్కడ ఆయనకి సింధూరం సమర్పిస్తే కష్టాలన్నీ పోయి భయం, బలహీనతలు దూరం అవుతాయని చెప్తారు. చూశారు కదా, మీరు ఎప్పుడైనా సింధూర హనుమాన్ టెంపుల్కి వెళ్ళారా? అయితే కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మనల్ని ఫాలో చేసేయండి.